నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొన్ని ఇంటర్వ్యూస్ కూడా వైరల్ అయినాయి. ఫిష్ వెంకట్ పరిస్థితి అసలు బాగాలేదని, ఆ లెగ్స్ కూడా చూస్తున్నాము. ఇండస్ట్రీ నుంచి కూడా కొంత సహాయం అందుతోంది అని తెలుస్తోంది. ఏమైంది అసలు అతనికి? యాక్చువల్గా విష్ వెంకట్ గారికి సంవత్సరంన్నర పైగా షూటింగ్స్కి అటెండ్ అవ్వట్ల. ఎందుకు అంటే ఆరోగ్యం బాగాలేదు. వీళ్ళ ప్రపంచం ఎలా ఉంటుందంటే, పొద్దున 5 గంటలకు లేస్తే షూటింగ్కి వెళ్తారా, రాత్రి మళ్ళీ ఇంటికి వస్తారు. బయట ప్రపంచం ఏం తెలియదు. షాపింగ్లు తెలియదు, హాస్పిటల్లో తెలియదు, ఏమీ తెలియదు. అలా ఉంటారు అనమాట. అలా ఎప్పటి నుంచో పని చేసుకుంటూనే వచ్చాడు. ఫిష్ వెంకట్ రోజు పని చేస్తాడు. ఎందుకంటే అన్న షూట్ ఉంది రేపు అంటే ఏ సినిమా, లొకేషన్ ఎక్కడ, ఎంత ఇస్తారు, ఇవేం అడగడు. ఓకే అన్న, పొద్దున బండి పంపించేయండి వస్తాను. సాయంత్రం ఇదిగోండి నీ రెమ్యునరేషన్ అంతే, ఎంత ఇచ్చావని కూడా అడగడు, తీసుకొని వచ్చేస్తాడు. కాబట్టి ఫిష్ వెంకట్ని అందరూ పెట్టుకుంటారు. అంటే చాలా ఫ్రెండ్లీ అనమాట. ఈయన కళ్ళ ముందే చాలామంది విలన్లు అయిపోయారు, పెద్ద పెద్ద విలన్లు అయ్యారు చూసాం. ఈయన కళ్ళ ముందే చాలామంది స్టంట్ మాస్టర్లు వచ్చారు వెళ్ళారు, మనం చూసాం. ఫిష్ వెంకట్టే ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెంట్ విలనిజంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? హీరో అతన్ని కొడితే మనకు బాధ వేస్తుంది, అయ్యో పాపం ఇతన్ని కూడా ఎందుకు కొట్టాలి అని. అలాంటి క్యారెక్టర్ని ఆయన ఎప్పటి నుంచో ఓన్ చేసుకున్నాడు, అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాడు. అండ్ అందరికీ ఇష్టం కూడా. ఆయన స్టంట్ మాస్టర్లు అందరూ కూడా గ్రూప్ ఉండి ఫైట్ ఉందంటే ఖచ్చితంగా ఫిష్ వెంకట్ ఖాళీ ఉంటే ఆ రోజు పెట్టుకోవాలనే చూస్తాడు. అంతే, ఆ టైప్లో అన్ని సినిమాల్లోనూ రోజు పని చేస్తాడు. సో ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళకి తెలియని ఇంకో విషయము, ప్రొడక్షన్ ఫుడ్డే తింటారు కదా, అండ్ వాళ్ళు చపాతీలు తినాలన్నా ఇది తినాలని వాళ్ళకి తెలియదు. పొద్దున్న రాగానే సరే కాఫీ అంటే కాఫీ తాగుతాడు, టీ అంటే టీ తాగుతాడు. తాగొచ్చా లేదా తెలియదు. అంటే తనకు డయాబెటీస్ వచ్చిందన్న విషయం కూడా తనకు తెలియదు. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా రోజంతా పని చేస్తున్నాడు, బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఎప్పుడన్నా కళ్ళు తిరిగాయి అనుకోండి, ఏంటిది ఏదో కొంచెం ఇట్లా ఉంది, ఏదన్నా ఒక టీ కాఫీ మళ్ళీ టీ కాఫీలే తాగుతాడు. ఇలా ఆరోగ్యం పాడైపోయింది. ఒకానొకసారి అడ్డం పడితే తప్ప తెలియలా. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమైందంటే 2 కిడ్నీలు పాడైపోయాయి. మరి ఏం చేయాలి? డయాలసిస్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. అప్పుడు ఇట్లా పైపేసి కిడ్నీలు తీసేసి ఫంక్షనింగ్ అంతా చేసింది. కానీ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈయన విలన్ పాత్రలే చేసేది. ఇప్పుడు మెయిన్ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటిక్ వల్ల డయాలసిస్కి వచ్చాడు, కిడ్నీలు 2 తీసేశారు. మరి పాడైపోయాయి 2. ఇప్పుడు ఆయన ఫైట్లో గిట్ర చేస్తే ఏదో ఒకటి తాకుద్ది కదా, కాలుకో చెయ్యికో, ఆ దెబ్బలు పోయేవి కాదు, అలాగే ఉండేవి. చీము గారితే రక్తం గారితే అలాగే ఉండేవి, ఆ దెబ్బలు పోవు. ఇలా అంటే చలనం ఉండేవి కాదు కాళ్ళల్లో, వాస్తున్నాయి నాకు అర్థం కావట్లా. వెళ్తే తర్వాత తెలిసింది, బాబు డయాబెటీస్ వల్ల నీకు ఇలా అయింది. ఇప్పుడు ఈ చిన్న కాళ్ళకు సంబంధించిందేమో గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాడు, అంటే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్. డయాలసిస్ ఏమో నిమ్స్. దీనికైనా ఎంత గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కొద్ది గొప్ప ఖర్చులు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది, హై అండ్ మెడిసిన్స్ వీటికి. సో పిల్లలు సరిగా చూసుకోవట్లేదు అని ఒక వార్త బయటకు వచ్చింది. అది వాళ్ళ పర్సనల్, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. చూసారో లేదని మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. మరి ఆయనే చెప్తున్నాడు పిల్లలు పట్టించుకోవట్లేదని కొంతమంది అన్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. మనకు ఫిష్ వెంకటే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈయనకి ఇండస్ట్రీ అంతా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నిర్మాతలు వీళ్ళు కూడా లక్ష చెక్కులు ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ కూడా స్పందించి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా మేము భరిస్తామంటున్నారు. ఇంకా ఫోన్లు వెళ్తున్నాయి. ఇప్పుడు ఎట్లుందంటే ఇరిటేట్ అవుతున్నాడు, ఏంటి నాకు ఈ కర్మ. అందరూ ఫోన్లు చేసి అదేంటిది మీకు ఏదో అయిందంటగా, బాగాలేదంటే మీకు ఎక్కడున్నారు చెప్పండి. మళ్ళీ యూట్యూబ్ వాళ్ళందరూ సరే ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకు చిరంజీవి గారు సాయం చేశారంటగా, మా దగ్గర రండి. ఇదొక ఇరిటేషన్. ఇంతకుముందేమో సరే బాధ చెప్పుకుందాం అనుకున్నాడు, 10 మందికి తెలిసింది. మన వాళ్ళు ఆగరు కదా తెలిసినా సరే. ఆల్రెడీ చెప్పానమ్మా అంటే, మాకు చెప్పలేదు కదండి, మా దగ్గరికి రండి, మేము ఎక్కడున్నారో అడ్రస్ చెప్పండి, మేమైనా వస్తాము. ఈ ఇరిటేషన్ స్టార్ట్ అయింది. అంటే మెంటల్ ఇరిటేషన్ స్టార్ట్ అయింది. ఇంకా అదొక ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. బట్ పర్లేదు, కోలుకుంటాడని అనుకుంటాను. ఎందుకంటే జబర్దస్త్లో కూడా పంచప్రసాద్కి 2 కిడ్నీలు పోతే ఆ టీం అంతా కలిసి వాళ్ళకి చేయించాడు. ఇప్పుడు బాగానే చేస్తున్నాడు స్కిట్లు. సో సేమ్ ఫిష్ వెంకట్ కూడా మళ్ళీ సినిమాలకు రీఎంట్రీ ఇస్తే బాగుండు. బట్ ఫైట్లు గట్రా ఇవన్నీ చేయకూడదు. ఎగిరెగిరి పడ్డాలు, అడ్డు దునకడాలు, రోపులు కట్టడాలు ఇవి కాకుండా సున్నితమైన క్యారెక్టర్స్ చేసుకుంటూ అదే ఇన్నోసెంట్ విలన్ లాగా కొనసాగితే పర్వాలేదు, ఆయన బాగానే నిలదొక్కుంటాడు. అండ్ ఇంకొకటి, వీళ్ళకి యూనియన్స్ తరఫున ఇన్సూరెన్స్లు ఉంటాయి బేసికలీ. అవును. కానీ ఇట్లాంటి వాళ్ళకి అంత ఖర్చులు పెట్టరేమో నాకు తెలియదు.
క్యాన్సర్ వచ్చినా లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద డయాలసిస్ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్ ఇస్తారో తెలియదు, కానీ వీళ్ళు మా కార్డు, ఆర్టిస్ట్ కార్డు, యూనియన్ కార్డులు ఎందుకు తీసుకుంటారంటే దీనికే. ప్రజెంట్ ఫస్ట్ కార్డు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే పని దొరుకుద్దని తీసుకుంటారు. ఆ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో చాలామంది మ్యాక్సిమం ఈ డాన్సర్లో కానీ, ఆర్టిస్టులే కానీ, లేకపోతే టీవీ ఆర్టిస్టులే కానీ ఆ యూనియన్లో కార్డు తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంది. థ్యాంక్ యూ.